ఏ వేళనో ఎందో ఎటులనో ఏ వేళనో ఎందో. తగ్గేదేలే రాజనామ సత్యాచారాలను వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు నమస్కారం. రంగస్థల పద్య నాటకంలో అపారమైన అనుభవం ఉండి ఈ నాటక రంగంలో ఎన్నో విజయాలని చవిచూసిన మహానటులు పెద్దలు కొట్టే వెంకటాచార్య గారు మన స్టూడియోకి వచ్చారు. అది చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు కొట్టే వెంకటాచార్య గారిని నాటక రంగం గురించి కొన్ని ప్రశ్నలు అడిగి ఆయన అంతరంగం ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఈ రంగస్థల పద్య నాటకంలో మీరు అపారమైన అనుభవం సాధించారు, ఎన్నో విజయాలు సాధించారు. అవునండి. అసలు ఈ నాటక రంగంలోకి రావాలి అనే తలపు ఎప్పుడు వచ్చింది మీకు? ఎలా వచ్చింది? మాకు జీవనశైలితో పాటు ఇంట్లో పద్యాలు పాడడం, నాటకాలు వేయడం కూడా ఒక జీవనశైలిగా మారిపోయింది అన్నమాట. మా పితామహుల వారు అద్భుతమైన నాటక నటుడుగా పెద్దలు చెప్పుకుంటుంటే విన్నారు. అప్పటికి నేను జన్మించలేదు, ఆయన చనిపోయే నాటికి. అలాగే మా నాన్నగారు, మా పెదనాయన గారు, మా చిన్నాయన గారు ఇలా ఒక 60 మంది ఉన్నారన్నమాట. వాళ్ళందరూ కూడా నాటకంలో వివిధ పాత్రలు వేసి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారే. అలాగే మా వంశంలో మా బాబాయ్ ఓబుళయ్య నాయుడు గారని, ఆయన ఇక గ్రామ పరిధులు దాటేసి తాలూకా జిల్లా పరిధులు కూడా దాటేసి విస్తృతంగా పద్య నాటకాల్లో ప్రదర్శించారు. వివిధమైనటువంటి పాత్రలు ధరించారు, పేరు తెచ్చుకున్నారు. మామూలుగా హరిశ్చంద్రుడు ఆయన విశ్వామిత్రుడు వేసేవాడు, రామాంజనేయ యుద్ధంలో కూడా విశ్వామిత్రుడు, పాండవోద్యోగంలో ఆయన దుర్యోధనుడుగా చాలా పెద్ద పేరు సంపాదించుకున్నారు. ఇలా ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞాపాఠవాలతోటి మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఆ తరువాత తరంలో నేను చిన్నప్పటి నుంచి పద్యాలు పాడడం అనేది, ఎవరైనా పాడితే వినడం అనేది, ఆ వినడం అంతా చూశాడు మా బాబాయ్. వినడం అంతా చూసి వీడు ఎట్లా ఎప్పుడైనా హార్మోనియం మోగితే వీడు పక్కనే ఉంటున్నాడు, కారణం ఏమిటని ఊహించుకొని ఓసారి హార్మోనియం దగ్గర పోయి, అరే నువ్వు ఒక పద్యం పాడరా అన్నాడు. నేను హార్మోనియం దగ్గర పద్యం పాడాను. ఆ పద్యం ఎంత పెచ్చు శృతిలో పడిందంటే హార్మోనియంలో ఆ శృతి లేదు. అయ్యా నా వల్ల కాదు, శృతి లేదు అన్నారు. అంటే అప్పటి నా వయసు 14 సంవత్సరాలు. అప్పుడు చెప్పాడు, అరే నువ్వు నాటక రంగంలో బాగా పనికొస్తావురా, నీకు పద్యాలు కూడా బట్టబట్టాయి అని చెప్పి, ఆయనే దాదాపు 8-9 క్లాసులో ఉన్నప్పుడు, అంటే దాదాపు నాకు అప్పుడు 12-13 సంవత్సరాలు ఉండొచ్చు, అప్పుడే నాకు బాల పాత్రలు వేయడం, ఆ బాల పాత్రలు నేర్పాడు. తారా శశాంకంలో చంద్రుడు, అలాగే కులవడం పిల్లలో రఘు అనే పాత్ర, అది బాలుడి పాత్ర అనమాట. అలాగే పల్లెపడుచులో గోపి అనే బాలుడి పాత్ర, ఇవన్నీ ఇచ్చి అనేక విధాలుగా నాటకంలో సంభాషణ ఎలా చెప్పాలి అంటే, ఒక పిల్లవాడు సంభాషణ ఎలా చెప్పాలి, ఇటువంటివన్నీ కూడా ఆయన అనేక రకాలుగా నాకు థియరీ ప్లస్ ప్రాక్టికల్ అన్నట్టుగా నాటకాలు, ఆ విధంగా రిహార్సల్ ఉండేది. ఆ రిహార్సల్లో తప్పు చేస్తూ కొట్టేవాడు. ఆయన అంత స్ట్రిక్ట్ అనమాట. ఆయన అంత కఠోరమైనటువంటి వ్యక్తి. ఆయన తప్పు జరిగిందంటే నెత్తి మీద కొట్టేవాడు. అలా కాదురా, ఇలా చెయ్యి, ఇలా పాడు, ఈ బిట్ ఇలా ఉండాలా, లేదు ఈ డైలాగ్ ఇలా ఉండాలా అని ఆయన చెప్పేవాడు అనమాట. ఆ విధంగా మేము నేర్చుకొని అనేకములైనటువంటి ప్రారంభ దశలో అనేకములైనటువంటి సాంఘిక నాటకాలు చాలా వేశారండి. దాదాపు 30-40 సాంఘిక నాటకాలు వేసి ఉంటాను మా ఊరు పరిధి దాటేదాకా. ఆ తరువాత డిగ్రీ కందుకూరు కాలేజీలో 1972లో నేను డిగ్రీ పట్టాపుచ్చుకున్నాను. అప్పుడు మాత్రం మా నాన్న ఒకటే చెప్పాడు, ఒరే నాటక రంగాన్ని ఆశించవద్దురా, నాటక రంగాన్ని ఆశించావంటే నీ చదువు సర్వనాశం అవుతుంది, అందువల్ల ఎప్పుడైనా సరే నువ్వు సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నాటకం వేసుకోవాలి అని నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాను. అందువల్ల 3 సంవత్సరాలు ఆ నాటకాలు వేయలేకపోయాను.
సమ్మర్ హాలిడేస్లో అంటే వేసవి విడిదిలో మాత్రం ఇంటికి వస్తే మా ఫాదర్ ఒప్పుకునేవాడు, మా తండ్రి గారు ఒప్పుకునేవారు. ఆయన గొప్ప మృదంగ విద్వాంసుడు, హరికథలు వాటికి వాయించేవారు కాబట్టి ఆయన నాటకాలు హరికథలుగా ఆయన సహకారం అందించేవారు. కానీ ఎందుకో నా దురదృష్టం ఏంటో నాకు ఆయన మృదంగ విజ్ఞానం నాకు అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఒక నిమిషం, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మొట్టమొదటిగా ఒక పద్యం పాడానని, ఆ పద్యం గురించి ఆ శృతి గురించి కూడా చెప్పారు. అవునవును. ఆ శృతి హార్మోనియంలో కూడా లేదు అని అన్నారు. ఆ పద్యాన్ని ఏదో ఒకసారి గుర్తు చేసుకుని మా కోసం, మా ప్రేక్షకుల కోసం మీరు వినిపిస్తారు. ఆ పద్యం ఇప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు లేదండి. అది లేకపోతే నేను దాన్నే పాడేవాడిని. ఆ పద్యం బాగా గుర్తు లేదు. అయితే ఒక పని చేద్దామండి, మీకు ఇష్టమైన నాటకం ఏంటండి? ఎన్నో నాటకాలు ఆడారు, వందలాది నాటకాలు ఆడారు. మీకు ఇష్టమైన పద్య నాటకం ఏంటది? నాకు బాగా ఇష్టమైనది అంటే నాకు ఒక 2-3 నాటకాలు ఉన్నాయండి. ప్రసన్న యాదవ్ అని ఒక నాటకం ఉందండి. దానినే నరకాసుర వధ అంటారు. ఆ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు గయోపాఖ్యానం తర్వాత ప్రసన్న యాదవ్ అని రాశారు. చిలకమర్తి వారి రచనా సంవిధానం కనుక్కోవాలంటే బాగా ఉన్నటువంటి నాటకం అదే ఆ ప్రసన్న యాదవం. దానినే నరకాసుర వధ అని ఉంటుందన్నమాట. అది చాలా అద్భుతంగా రాశాడు. ఆ రోజుల్లో చాలా మంది వేశారు. గుంటూరులో దాని మీద పోటీలు కూడా నిర్వహించారు. కానీ మన దరిద్రం ఏంటంటే మనకు 1970 తర్వాత ఆ నాటకాలన్నీ వెనకబడిపోయారు అన్నమాట. కేవలం గయోపాఖ్యానము, తర్వాత శ్రీకృష్ణ రాయబారం, కురుక్షేత్రం అని పేరు పెట్టే శ్రీకృష్ణ రాయబారం, చింతామణి, ఇలాంటివి చాలా వేళ్ల మీద లెక్క పెట్ట సత్యహరిశ్చంద్రియము, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి నాటకాలే వృత్తి నటులు అలా వేసేవారు, ప్రదర్శించేవారు. ఆ విధంగా అది వృత్తి నటుల వల్ల అది వ్యాపారం అయిపోయి మంచి అద్భుతమైన సంవిధానం అంటే ఈ కథా సంవిధానం, తర్వాత నీతి ప్రబోధకమైనటువంటి నాటకాలు బోలెడన్ని ఉన్నాయి. ఆ నాటకాలు అన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక్కడ కేవలము ప్రజల యొక్క సంతోషాన్ని క్యాష్ చేసుకోవడం అంటారే, ఆ సంతోషాన్ని ఆధారంగా పైకి రావాలని ఉద్దేశంతో గయోపాఖ్యానం అని, హరిశ్చంద్ర అని, చింతామణి అని ఇలా వేయడము, చదివింపులు తీసుకునే దౌర్భాగ్య స్థితికి పద్య నాటక రంగస్థల నటులు అలా వచ్చారు. దానివల్ల అద్భుతమైన నాటకాలు పోయాయి. ఈ ప్రసన్న యాదవ్ నాటకంలో నరకాసుడి పాత్ర నేను దాదాపు 20 ప్రదర్శనలు ఇచ్చాను. అప్పట్లో మనకు ఇప్పటికి కూడా మా హార్మోనిస్టు అబ్బూరి వెంకటస్వామి గారు వారి యొక్క పద్యం యొక్క సంగీతాన్ని నేను పుడికిపుచ్చుకొని వారి నిర్దేశకత్వంలో అందులో ఉన్న పద్యాలన్నీ కూడా దాన్ని తయారు చేసుకొని రాగాల్లోకి మలుచుకొని చేశాము. ఇప్పుడు నేను ఒక పద్యం పాడతాను. ఏ నాటకం అది మీరు పాడే పద్యం? ప్రసన్న యాదవం నరకాసురుడు. నరకాసురుడు పాత్ర అప్పుడు మీరు పాడే పద్యాన్ని ఇప్పుడు పాడతాను. అనుమానించదవే సుందరి అహల్యాజారుడన్ నేను కాదనియో కన్నులు వేయిలేవనియో నాకు ఇందునందల మేల్గుణము నాకడ కానరావనియో నీలో చింత నేనెట్టులున్నాను నీ ఇంద్రుని పాటి చేయనటే కాంత భ్రాంతిని కేటికే ఆ
ఆ తర్వాత ఆ నాటకం తర్వాత ఆ నాటకం తర్వాత నాకు ఈ అనేక ఈ మామూలుగా తరచుగా అందరూ వేసే నాటకాలు ఉన్నాయి కదండి. పాండవోద్యోగం వేస్తాను, దుర్యోధనుడు, దాదాపు 100-200 దుర్యోధన పాత్రలు వేసి ఉంటాను. అలాగే చింతామణి, తర్వాత భవానీ వేసేవాడిని, అది కూడా దాదాపు 50 దాకా నాటకాలు ఆడాను. ఇవన్నీ అందరూ హరిశ్చంద్ర, నక్షత్రకుడు, అవి కూడా 25-30 నాటకాలు ఆడాను. అన్నిటికంటే ఏదైనా కొత్త నాటకం తీసుకుందామని నేను ఈ ప్రసన్న యాదవ్ అని తయారు చేసి దాదాపు 20 ప్రదర్శనలు ఇచ్చాను, రేడియోలో ఇచ్చాను, టీవీలో కూడా దూరదర్శన మాధ్యమాలను కూడా ఇచ్చారనమాట. అలాగే ఒకప్పుడు వేమూరి గగ్గయ్య గారు బ్రతికున్న రోజుల్లో అద్భుతమైన నాటకం ద్రౌపది వస్త్రాపహరణం. ఆ నాటకంలో ఆ రోజుల్లో విపరీతంగా ప్రదర్శించారు. ఇప్పుడు దానిని ఎవరు కూడా స్పృశించడం లేదు, ఎందుకంటే అదేదో చాలా గొప్ప నాటకం, మా వల్ల కాదు అనేవాడు. అలాంటి నాటకాన్ని తీసుకొని 5 గంటల నాటకాన్ని తీసుకొని 2.5 గంట దాకా దాన్ని మలచి కొన్ని క్యారెక్టర్లు తీసివేసి 2.5 గంటకు ఆ విధంగా ఒదిగించి నేను దాదాపు ఒక 20-25 నాటకాల దాకా నేను ఆడానంట. అందులో నేను నాకు ఇష్టమైన అభిమానమైనటువంటి పాత్ర ఏమిటంటే శిశుపాలుడు. చూడండి, ఇక్కడ ఒక విషయం తప్పనిసరిగా చెప్పాలి. నా మొహం చూసినా నేను మాట్లాడినా ఎవరు కూడా ఇతని సాత్వికము మంచివాళ్ళ కనపడుతున్నాడు, సాత్వికత్వం కనపడుతుందని అంటారు. అది నేను చాలా మార్లు చూశాను. కానీ నేను వేసిన పాత్రలన్నీ దుర్మార్గమైనవి, రాక్షస భూయిష్టమైనటువంటి పాత్రలే వేశానండి. దుర్యోధనుడు వేసిన, తర్వాత నరకాసురుడు వేసిన, శిశుపాలుడు వేసిన, ఏది వేసిన రాక్షస పాత్రలు మాత్రమే, విలన్ క్యారెక్టర్స్, ఆ విలన్ పాత్రలే వేశానండి, ప్రతినాయక పాత్రలే వేశానండి. అంటే దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? కారణం ఒకటేనండి, నాకు అనిపించింది ఈ మెత్తగా ఉన్నవాడు రంగస్థలం మీదకి వచ్చినప్పుడు విపరీతంగా విజృంభిస్తాడు. అంటే వాడు బయట విజృంభించలేడు ఆ విధంగా, అందువల్ల రంగస్థలం మీద విజృంభిస్తాడు అనేది నేను నేర్చుకున్నా. ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం ఉంది, అద్భుతమైన నాటకం. సరే, దాన్ని అందరూ ఇప్పుడు వెయ్యాలంటే 25 మంది క్యారెక్టర్లు కావాలి, దాదాపు ధనం కూడా ఎక్కువ ఖర్చుకు అవుతుంది. అందువల్ల మానేశాడు. నేను ఆ మొదట్లో బాగా ఆడాను. ఇప్పుడు అది అందులో నేను శిశుపాలుడు వేశాను. నేను నా నట జీవితంలో నాకు అద్భుతమైన పాత్ర అంటే శిశుపాలుడే. దాని మీద ఉన్న ప్రేమ ఏ పాత్ర మీద లేదు. తక్కినన్ని వేషాను మామూలుగా ప్రేక్షక ఆమోదంతో ప్రదర్శిస్తూ ఉంటాం, కానీ ఆ పాత్ర అంటే నాకు ఎంతో ప్రేమ. అది ఎందుకు వచ్చిందంటే, ఒక మారు నేను ఈ తులసి జలంధర వేస్తూ ఉన్నాను చారాయగాన సభలో. ఆ జలంధరుడు పాత్ర వేసిన, అది దుర్మార్గమైన రాక్షసుడేవాడు. అలా వేస్తూ తర్వాత భార్యను బాధ పెడుతూ ఉంటాను. ఆ విధంగా ఆ జలంధర్లో నాకు మంచి పేరు వచ్చిందండి, తులసి జలంధర్లు. ఎందుకంటే ఆ జలంధరుడు రాక్షసుడు, వాడు భార్య దగ్గరికి రాడు, పెళ్లి చేసుకున్నాడు కానీ పెళ్ళాన్ని సంతోష పెట్టలేడు. ఆవిడ దగ్గరకు వచ్చి ఎంత ప్రేమగా సేవలు చేయాలన్నా కూడా దూరంగా పెట్టేస్తాడు. అందులో ఆ పాత్ర నటించేటప్పుడు నేను చాలా బాగా నటించానని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ రోజు ఒక ఆంగ్లో ఇండియన్ ఒక వనిత వచ్చింది, ఆమె డ్రామా ఆర్టిస్ట్ అట. ఈ తెలుగు నాటకాలు ఎలా వేస్తాడో తెలుసుకుందామని వచ్చిందట. ఆవిడకి తెలుగు బొత్తిగా రాదు, కాకపోతే రీసెర్చ్ కోసం వచ్చింది. ఇప్పుడు ఇండియన్ డ్రామా ఎలా ఉంటుంది, తెలుగు డ్రామా ఎలా ఉంటుంది తెలుసుకుందామని, నోట్ చేసుకోవాలని ఆమె రీసెర్చ్ మీదకి వచ్చింది అనమాట. ఆ రోజు ఆమె ఎదురుగా ఉన్నది, చూసింది, నాటకం మొత్తం చూసింది. అక్కడ జలంధరుడు బాధ పెట్టేటువంటి ఈ సన్నివేశం అంతా జాగ్రత్తగా చూసింది. ఆ రోజు ప్రముఖ సినీ నటి జమున గారు కూడా వచ్చి కూర్చున్నారు. చూసిన తర్వాత ఒక నాటకం మధ్యలో ఒక సీన్ అయిపోయిన తర్వాత, ఒక దృశ్యం అయిపోయిన తర్వాత ఒక సభ పెట్టాం. ఒక హాఫ్ అన్ అవర్ సభ ఉంటుంది, ఒక అర్ధగంట. ఆ సభలో ఆమెను కూడా పిలిచారనమాట. పిలిస్తే వచ్చింది, మీ అభిప్రాయం చెప్పండి మా తెలుగు నాటకం గురించి అని. ముందు ఆయన పిలవండి అన్నది.
నేను లోపల ఉన్నాను, మీటింగ్ అప్పుడు నేను ఉన్నాను, నేను లోపల ఉంటాను, లోపల ఉంది పిల్లమంటే వచ్చాను. ఆవిడ బోరున ఏడ్చిందండి. డోంట్ మేక్ హర్ వీప్, ఐ మై సెల్ఫ్ వీపింగ్ అంటూ ఏడ్చేసింది. అప్పుడు అనుకున్నాను నా పాత్ర పండినది అని. జలంధరుడు పాత్ర చూసి మీకు వచ్చిన రియాక్షన్ సార్ అవి జలంధరుడు ఆ రియాక్షన్. జలంధరుడు పాత్ర పోషించారు కదా, అప్పుడు ఆ జలంధరుడు పాత్రలో మీరు పాడిన పద్యం ఏదన్నా గుర్తుందంటే ఒకసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం పద్యం పాడతారా? కళ్యాణ్ నెమళులో నాట్యమాడినావా, లెయ్యమో కలహంసరాడెను, సుమధుర మందహాసముల సోముని కాంతులు నిక్కుపర్యెను, కమలదళాక్షి కమలదళాక్షి కాముని సుమధుర విత్తమయ్య హృతి, సుమధుర విత్తమయ్య హృతి సుందరి, నన్ కరుణించవేలనే. చాలా బాగుందండి. ఈ పాత్రను ఎన్ని సంవత్సరాల క్రితం పోషించారు, ఎప్పుడు పాడారు? ఇప్పటికి 20 సంవత్సరాలు అయిందండి. అప్పుడు ఒక 20 ప్రదర్శనలు ఇచ్చాను. అప్పట్లో అంటే వయస్సును బట్టి కూడా కొన్ని ఉంటాయి. తర్వాత ఆ నాటకాన్ని అదే దాన్ని తులసి జల్లధర ఆయన చాలా గొప్ప కవి ముత్తనండి చెన్నకేశ్వరులు గారని రాశారు. అద్భుతంగా ఆ రోజుల్లో వేమూరి గగ్గయ్య గారు నటించేవారు అన్నమాట. అంటే జలంధరుడు పాత్ర వేమూరి గగ్గయ్య గారు ప్రదర్శించేవారు. అంటే విలన్ అనే తెలుగు నాటక రంగంలో విలన్ ఎలా ఉండాలో నేర్పిన వాడు గగ్గయ్య గారు అండి. అందువల్ల మహానుభావుడు వేసినటువంటి అది కూడా నేను అక్కడక్కడ రికార్డులలో చూశాను అన్నమాట. చూస్తే ఆనాడుకి సరిపోయినట్టుగా అద్భుతంగా ఉందన్నమాట. చాలా బాగా ఉంది, నటించారు. ఆయనకు నేను సర్టిఫికేట్ ఇచ్చే తాహత నాకు లేదు, మహానుభావుడు ఆయన. వాళ్ళంతా మహా నట రత్నాలండి. గగ్గయ్య గారు కాకుండా మీ సమకాలికులు జలంధర పాత్ర వేసి అద్భుతమైన పేరు సంపాదించిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళ గురించి చెప్తారా? అద్భుతమైన పేరు లేదండి. ఇప్పుడు ఈనాటి రంగస్థల నటులు ఒక విధంగా చెప్పాలంటే ఈ రంగస్థల నటులకు సాహిత్య ప్రవేశం లేకపోవడమే పెద్ద డ్రాబ్యాక్ అయిపోయిందండి. పెద్ద లోపం అనమాట. సాహిత్య ప్రవేశం లేదు. అప్పుడు అక్కడ వాళ్ళకు పద్యం చెప్పే 6 మనుషులకు కూడా సాహిత్యం తెలియదు. దీనివల్ల కొత్త నాటకాలు అంటే భయపడిపోతున్నారు. నటులు భయపడుతున్నారు, 6 మనుషులు భయపడుతున్నారు. ఆ నాటకం సాహిత్యం తెలిసిన వాళ్ళు పక్కన కూర్చొని ఈ పద్యం ఇలా ఇక్కడ ఇంతవరకు ఆపాలి, ఇంతవరకు ఉండాలి, ఈ మ్యాటర్ ఈ విషయం చాలా పైకి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఘంటాపదంగా చెప్పాలి అని చెప్పేటువంటి వ్యక్తులు లేరు. అలా వినేటువంటి హార్మోనిస్టులు లేరు. తర్వాత ఈ నాటకం చేద్దామనేటువంటి ప్రయోక్తలు లేరు. ఈ నటులు కూడా భయపడతారనమాట. అందువల్ల పొద్దున్న వేస్తే శ్రీకృష్ణ రాయబారం వేద్దాం, గయోపాఖ్యానం వేద్దాము, ఇలా చింతామణి వేద్దాము, హరిశ్చంద్ర వేద్దాము, ఈ 4 బతికున్నాయన్నమాట. దీనికి ఏంటంటే సాహిత్య ప్రవేశం అవసరం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు నటులు పాడి 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 ఉతికి ఆరేసినటువంటి సన్నివేశాలు మనకు తెలుసు. కాబట్టి అవే ఆ బాణిలోనే లేదా అంటే అదే తీరులోనే ఆ పద్యాలు ఆలాపన చేయడం మొదలైందనమాట.
ఈ విధంగా రంగస్థల నాటకాలకు ఇప్పుడు నాటకాలకు ఒక విధంగా జాడ్యం పడిందని నాకు అనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, అయ్యా రోజు ఇప్పుడు గయ ప్రకారం వస్తే డబ్బులు ఇచ్చావు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఉన్నాయండి, ఈ ప్రభుత్వాలు కల్చరల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక అసోసియేషన్ వచ్చేసి డబ్బు నాకు గయోపాఖ్యానం కావాలంటాడు, ఓకే ఇచ్చాము. మళ్ళీ అటు పోయిన తర్వాత ఇంకొక అసోసియేషన్ నాకు గయోపాఖ్యానం కావాలంటారు, ఓకే ఇచ్చాము. ఇంకొకటి రాయబారం అంటాడు, మరొకటి రాయబారం అంటాడు, ఇంకోటి చింతామణి అంటే ఇంకొకటి చింతామణి అంటే, ఈయన హరిశ్చంద్ర అంటాడు, మరొకటి హరిశ్చంద్ర. ఇలా ఈ 4 నాటకాలు ఎలా రొటేట్ అవుతూ అలా తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. కానీ కొత్త నాటకాలు చెయ్యాలంటే దాదాపు ఇప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి, సాంస్కృతిక శాఖ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఎంత ఇస్తున్నారు కళాకారులకి, అంతకంటే డబుల్ ఇస్తేనే కొత్త నాటకం వస్తుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఈ ఎప్పుడు ఆడే నాటకాలు 2 ఇచ్చే బదులు ఇవ్వడం కొత్త నాటకం అంటే కాదు, ఆ 2 ఖరీదు ఇవ్వండి. వాడు హాయిగా నేర్చుకొని వాడు హాయిగా నేర్పి చేస్తాడు. ఇప్పుడు అది లేదు, కొత్త నాటకానికి డబ్బులు ఎక్కువ ఇవ్వబడను అని చెప్తే చాలు. చాలా బోల్డ్ అయిన నాటకాలు ఉన్నాయండి, అద్భుతమైన నాటకాలు ఉన్నాయండి, అవి ఇప్పుడు ఎవరు వేయడం లేదన్నమాట. ఒకటండి, ఇందాక మీరు మాటల్లో శిశుపాలుడు పాత్ర గురించి చెప్పారు. శిశుపాలుడు పాత్ర మీకు చాలా ఇష్టమని కూడా చెప్పారు. మరి ఆ శిశుపాలుడు పాత్రకి సంబంధించిన పద్యం ఏదైనా గుర్తుంటే మా వాళ్ళు మాట్లాడతారా? ధర్మజ, నేటికి నీ నామము నేతి బీర వలె వ్యర్థమై అర్ధశూన్యమై లోక వంచకమైనది. ఏ సద్గుణము పరికించి ఈ పశుల కాపరికి అగ్రపూజ వసంగితివి. కులమా గోత్రమా పేరా ఊరా సభలో కూర్చుండగా నర్హుడా కలదా విద్యయు పౌరుషంప గుణ విఖ్యాతుండ ధర్మాత్ముడా తలయు గడ్డము పండు నట్టి వయసా త్రాష్టుండు గోపాలు ఏ ఫలమాశించి పూజించుతో సంపద్గర్వమా ధర్మజ. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడో పడిన పద్యాన్ని గుర్తుపెట్టుకుని ఎప్పటికీ మీరు పాడుతున్నారంటే విషయం అండి. చెప్పండి, ఈ నాటక రంగం గురించి చెప్పారు కదా, ఇప్పుడు కొత్త నాటకాలు రావాలని అంటున్నారు. మరి కొత్త నాటకాలు రావాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటారు, లేకపోతే కళాకారులు ఏం చేయాలి, ఏం చేస్తే మరి అది సక్సెస్ అనేది వస్తుంటారు? ఇప్పుడు సార్ 1-2 నాటకాలు వేసి దాంట్లో మహానటుడుగా గుర్తింపు పొంది 10 మంది చేత భజనలు చేయించుకునే మహనీయులందరూ కూడా అవన్నీ తీసి పడేసి కొత్త ఒక పుస్తకంలో నేను రాశాను. పూర్వం మహానటులందరూ నటించిన నాటకాలు ఎన్ని అంటే దాదాపు 70 నాటకాలు ఉన్నాయి. అద్భుతమైన వాళ్ళు చేశారు. అటువంటి అద్భుతమైన నాటకాలు ఇప్పటికీ లైబ్రరీలో ఉన్నాయి. ఆ పుస్తకాలు, ఆ నిద్రపోతున్న ఆ పుస్తకాలను తీసుకొచ్చి రకరకాలుగా మనం దాన్ని మౌల్డ్ చేసుకొని నాటకం, కొత్త నాటకం వేస్తే ప్రజలు తప్పనిసరిగా చూస్తారు. పొద్దస్తమానం హరిశ్చంద్ర, ఎవడు పాడిన అదే రాగం, ఎవడు పాడినా అదే. వాడు ఒకడు తప్పు చేసి పద్యం పాడితే అదే తప్పు ఈడు పడతాడు. అలా ఉన్నాయి నాటకాల్లో. ఎందుకండి అలా? ఈ విధంగా మన సంస్కృతి దెబ్బతింటుంది సార్. సంస్కృతి సంపూర్ణంగా ఉండాలి, పద్య నాటకం బాగా బ్రతకాలి అంటే విస్తృతంగా నాటకాలు ఆడాలి. విస్తృతమైన నాటకాలు ఒకటే ఆడితే లాభం లేదండి, అది చాలా ఉన్నాయి. ఆ నాటకాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి హాయి ఒక ఆర్గనైజేషన్, ఒక సమాఖ్య ఏర్పాటు చేసుకొని, ఒక నట సమాఖ్య ఏర్పాటు చేసుకొని, ఓ 10 మందో 15 మంది చేసుకొని అందులో ఉన్న పాత్రలు అన్నీ కూడా నటించి దాదాపు ఒక నెల రోజులు రిహార్సల్ చేసి నాటకం ఆడితే
అద్భుతంగా ఉంటాయి కొత్త నాటకాలు కూడా. అలాగేనండి గురుగారు, మీరు చెప్పారు బాగా ఉంది. నాటకాన్ని రిహార్సల్ చేసి 10 మంది కలిసి చేస్తే అద్భుతంగా ఉంటుందని అంటారు. మరైతే చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు, తర్వాత టీవీలు, సీరియల్స్, సినిమాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత పద్య నాటకానికి కానీ లేకపోతే స్టేజ్ నాటకాలకు కానీ ఆదరణ అనేది తగ్గిపోయింది. ప్రజాదరణ లేని కళల్ని మేమేమి చేయలేమని కొంతమంది కళాకారులు బాధపడుతున్నారు. మరి ప్రజాదరణ ఎందుకు తగ్గిపోయింది, దాని గురించి చెప్తారా? అది తప్పు మా నటులదండి, దోషం మా నటులదే. ఒక నటుడు పద్యం ఆలపించాడు, తర్వాత వచ్చే వాళ్ళందరూ అలాగే పాడాలా? నాటకాలు రాగాలు లేవా? రాగాలు లేవా? అభినయం లేదా? అదే పాడాలా? ఏది 30 ఏళ్ళ నాడు ఒక ఆయన పాడాడు, పాడితే అదే పద్యం అట్లాగే పాడాలా? అంటే ఉదాహరణకి ఒక పద్యం మోహన రాగంలో ఉందనుకోండి, ఒక కళాకారుడు ఆ పద్యాన్ని మోహన రాగంలో పాడాడు, వేరే కళాకారుడు అదే పద్యాన్ని ఇంకో రాగంలో పాడి వినిపించబడ్డారా? మీరండి వెరైటీ ఉంటుంది కదండి. కేవలం అనుకరణ అనేది ఇప్పుడు ఏ కళకు అనుకరణ అనేది గొప్పది కాదండి, దాన్ని బ్యాడ్ యాక్షన్ అంటారు. అనుకరిస్తే దాన్ని బ్యాడ్ యాక్షన్ అంటారు. అనుకరణ ఎప్పుడు కూడా, ఇప్పుడు మిమిక్రీ నటుడు ఉంటాడండి, వాడు అందరి గొంతులు మాట్లాడతాడు, వాడిని ఒక డ్రామా ఏమని చూద్దాం వేయలేడు. ఎందుకంటే అనుకరణ అనేది కళ కాదు, నిజమైన కళ కాదు. అందువల్ల ఆ పద్యాన్ని చూసుకొని ఆ పద్యములో అర్థం ఏమిటి, ఆ పద్యంలో అర్థం ఏమిటి, అసలు పుస్తకంలో ఏం రాశారు, పుస్తకంలో ఏం రాశారు, అది బాగా ఆకలింపు చేసుకొని నటన అనేది ఇప్పుడు కనపడడం లేదు. ఏ నటుడి దగ్గర హార్మోస్ చెప్పిన పద్యం తప్పనిసరిగా మైక్ దగ్గరకు వచ్చి అప్పచెప్తాడు, ఆయనకే అప్పచెప్తాడు. అది నాటకం ఎట్లా అవుతుందండి? నాటకం అంటే అసలు నాటకం ఎలా ఉండాలో కాళిదాసు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో చెప్పాడు నాటకం అంటే ఎలా ఉండాలి. వీణుల విందు, చెవులకు ఇంపుగా ఉండాలి. వీణుల విందు, కన్నుగా వేడుక, కళ్ళకు వేడుకగా ఉండాలట, ఆనందంగా ఉండాలి. రసాధీనమై వీణుల విందు, కన్నుగా వేడుక, నాలుక తీపి అయి. రసాధీనముగాక మర్చిపోతున్నాను. వీణుల విందు, కన్నుగా వేడుక, నాలుక తీపి అయి, కథాధీనముగాగా, అద్భుతమైన కథ. బుద్ధి రసదీప్తముగాగా. ఆ నాటకం చూస్తుంటే ముందు మనస్సు, ఈ బుద్ధి ఉందే, ఈ బుద్ధికి రసం రావాలంట. పూర్వం మేము బండారు రామారావు గారి నాటకాలు, హరిశ్చంద్ర నాటకం చూస్తుంటే పక్కవాడు ఎవడైనా గిల్లితే ఆగరా ఆ పద్యం అంటే ఏంటి, ఆయన ఎంత గొప్పగా నటిస్తే అంటాం మేము. బుద్ధి రసదీప్తముగాక, అది ఆయన చేశాడు. బుద్ధి రసదీప్తముగాక, కథాధీనమై బుద్ధి రసదీప్తముగాక, మనంబు మేను భావానుగతంబుగాక. ఏం చెప్పాడండి? మనస్సు శరీరం ఒకటి కావాలంటారు నాటకం చూస్తున్నా. కఠినాత్మకైన ముదంబు, కఠినాత్మకైన ముదంబు నీతి విజ్ఞానమసంగు రూపకమెంచి చూడగన్. అంటే కఠినాత్ముడైనా కూడా దుర్మార్గుడైన కదా ఆ మనస్సుకు ఒక మంచి బుద్ధి, విజ్ఞానం అవన్నీ కలుగుతాయండి నాటకం చూస్తే. గురుగారు ఇందాక మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పుడున్న నటులు పూర్వీకుల్ని అనుకరిస్తున్నారు. అట్లా అనుకరణ అనేది మంచిది కాదు. ప్రతి కళాకారుడు తనకంటూ ఒక శైలి అనేది ఉండాలి. అవునండి. తనకొక సొంతంగా తనకొక ఆలోచన ఉండాలి, తనకు ఒక స్కూల్ అనేది ఉండాలనేది మీ భావన కదా? అవునండి. మరి అట్లాంటిది మీరు సొంతంగా ఆచరించి మీకు మీరు పద్యం తయారు చేసుకుని ఏమైనా పాడారా? అలా ఇప్పుడు నేను గుణనిధి అని ఒక నాటకం రాశానండి. దానికి 20-30 ప్రదర్శనలు చేశాను నేను. గుణనిధి కాశీఖండము అని శ్రీనాథుడు రాస్తే, ఆ శ్రీనాథుడు కాశీఖండంలో ఒక కథ తీసుకొని దానికి రకరకాలుగా దానికి రూపురేఖలు దిద్దుకొని ఒక నాటకంగా తయారు చేసి నేను ప్రదర్శించాను. ఈ నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ గ్రంథంగా నాకు 25,000 రూపాయల అవార్డు, క్యాష్ అవార్డు కూడా ఇచ్చారండి. ఈ నాటకం దాదాపు 10 ప్రదర్శనలు వేశాను. అలా నేను అందరు అడుగుతారనే ఉద్దేశంతోనే అసలు ఆ కథ మీద ఉన్న అభిమానం, ప్రేమ కొద్దీ నేను ఆ గుణనిధి
అది నేను లెక్చరర్గా ఉన్న రోజుల్లో ఆ పాఠాలు కూడా చెప్పాను, ఆ శ్రీనాథుడి కాశీఖండం. అందువల్ల దాని మీద నాకు వ్యామోహం కలిగి నేను నాటకం రాశాను. దానివల్ల నేను సక్సెస్ అయ్యాను, అంటే రచయితగా సక్సెస్ అయ్యాను, ప్రదర్శనగా కూడా సక్సెస్ అయ్యానండి. అంటే మీరు ఆ నాటకానికి సంబంధించి సంభాషణలు మీరే రాశారు, పద్యాలు అన్ని పద్యాలు ఉన్నాయి, డైలాగులు సంభాషణలు నావే అండి. గుణనిధి నాటకం నుంచి ఒక పద్యం ఏదో పాడి వినిపిస్తారా మా కోసం? చక్రవర్తి బహుకార్యముల ముంకియుళ్ళే సతములు పట్టించుకోనైతే లే గృహకృత్యంబులా నీవా అన్ని పనులు క్లేశంబు లేకుండా నిర్వహణమునరించుచు నన్ను బాధింపవు ఔరా ఉదావకమవు నీ పని నేర్పు ఇద్దియ కదా భాగ్యంబు నా పాలికి అలా ఆ నాటకంలో సోమయాజుల పాత్ర, గుణనిధి తండ్రి పాత్ర నేను వేశానండి. అది కూడా వృద్ధ పాత్రే, నాకు నా వయసుగా దానికి సరిపోయింది. పేరు బాగానే వచ్చింది అనుకోండి, అవన్నీ మనం ప్రత్యేకంగా చెప్పుకోకూడదు. అలా ఇందాక మీరు ఆసక్తికరమైన విషయం చెప్పారు. చెప్పండి. ఏంటంటే మీరు చూస్తానికి చాలా సౌమ్యులుగా ఉంటారని, కానీ మీరు ధరించేది దుష్ట పాత్రలని, ఆ దుష్ట పాత్రలు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు. అసలు ఎందుకు ఇట్లా సంభవించింది, ఏంటి ఆ దుష్ట పాత్రల మీద మీకు అంత మక్కువ ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా? కానీ కొంతమంది చూశానండి, అంటే ఇది నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ కొంతమందిని చూశాను. నేను తరచుగా నేను దుష్ట పాత్రలు వేసేటప్పుడు పూర్వపు సినిమా నటుడు రాజనాల్ గారు ఉన్నారే, వారంటే నాకు ఆమెన అభిమానం, ప్రేమ. సో చివరి రోజుల్లో వారిని కలిసి కూడా వారి డైలాగులు నేను చెప్పజెప్పాను. వారి దగ్గర గొప్పతనం ఏంటంటే కళ్ళు ఎగరేస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి నేనే కళ్ళు ఎగరేసాను, అయ్యా నీలాగా నేర్చుకున్నా, నేను సాధన చేశాను అని చెప్పేసి కళ్ళు ఎగరేసాను అనమాట. ఇట్లా ఆయన కళ్ళు ఇటు తిప్పుతాడు జానపద సినిమాల్లో. అలా నేను కూడా తిప్పి చూపించాను. అయితే నాకు నా వారసులు ఉన్నారన్నమాట అన్నాడు. అవునయ్యా, మీ పాత్రలన్నీ వేశాను అని ఆయన ఎదురుగానే ఆయన శిశుపాలు డైలాగులు చెప్పేసేవాడు. నేను నాటకంలో శిశుపాలు డైలాగులు అని చెప్పాను. ఇలా 2-3 గంటల సేపు ఆ మహానుభావుడితోటి నేను ఒక కాలం గడిపానండి. చివరి రోజుల్లో దాని కాలు కూడా తీసేసిన రోజుల్లో ఆ మహానుభావుడితో గడిపే అదృష్టం కలిగింది. రాజనాల్ గారి సినిమాలు ఎక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా చూస్తానన్నమాట. ఆ హీరో ఎవడో కూడా నేను చూడను. రాజనాల ఆయన ఎలా నటిస్తాడు, ఎలా చేస్తాడు, అట్లా ఆయన ఇట్లా అంటాడు, ఆయన నవ్వు అట్లా నవ్వుతాడు. ఇవన్నీ కూడా నేను బాగా, అయితే నేను మామూలుగా అది ఇమిటేట్ చేయడం కాదు, కానీ ఆయన మనసులో పెట్టుకొని నాదైనటువంటి వ్యక్తిత్వంతో నేను నటించాను అనమాట. కేవలం ఆయన అడిగితే అది ఇమిటేషన్ అవుద్ది. అది నాకు నచ్చదు కూడా ఇమిటేషన్ అని. ఇలా ఎవరైనా అంటారు, గురుగారు మన మిత్రవర్గం అంటారు, గురుగారు మీరు ఏది రాజనాలు కనపడుతున్నాడు, కొంచెం కనపడవచ్చు, అది మామూలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు హీరో వేషం వేసిన వాళ్ళకి ఎన్టీ రామారావు కనపడవచ్చు, అది మామూలు వెరీ కామన్ ఫ్యాక్టర్స్ అవి. అదే అన్నమాట. గురుగారు ఈ మధ్యకాలంలో మధ్యనే మీరు 73 సంవత్సరాలు 73 సంవత్సరాల్లో దుర్యోధనుడి పాత్ర వేశారు.
ఇటీవల వేశాను. నేను చూశాను. అది ఆ. అదృష్టవశాత్తు నేనే దర్శకత్వం వహించాల్సి వచ్చింది. అయితే ఈ వయసులో 73 సంవత్సరాల వయసులో ఆ దుర్యోధన పాత్రని మీరు దాన్ని ఎలా మౌంట్ చేసుకోగలిగారు, ఎలా విజయవంతంగా మీరు ప్రదర్శించగలిగారు? మీకు తెలుసో తెలీదు, ఆ నాటకం వేసే ముందు కొట్టే వెంకటాచార్యులు గారు 73 సంవత్సరాల్లో ఉన్నారు, ఆ దుర్యోధనుడి పాత్రకి ఆయన న్యాయం చేయలేరని కూడా కొంతమంది మిత్రులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కానీ మీరు అద్భుతంగా ఆ పాత్రను పోషించి జనాన్ని మెప్పించారు. ఎలా సాధ్యపడింది అది? మీకు నచ్చిన పద్యం ఒకటి, దుర్యోధన పద్యం ఒకటి పాడండి అని చెప్పిన తర్వాత. అంటే దుర్యోధనుడి పాత్రలు దాదాపు కొన్ని వందలు ఆడాను నేను. అందువల్ల నాకు గడువు కూడా లేకుండానే వెంటనే దుర్యోధనుడు ఏమన్నా కూడా వేయగలను. ఎందుకంటే ఆ డైలాగులు, ఆ సంభాషణలు అవన్నీ కూడా, పద్యాలు అవన్నీ కూడా అట్లాగే అలవోక గుర్తుకొస్తాయి అన్నమాట. అలా గుర్తుకొస్తాయి. కొంతమంది నేనెవరో చూడని వాళ్ళు, నేనెవరో తెలియని వాళ్ళు, వెంకటాచార్య గారు 73 ఏళ్ళు వచ్చినాయి కదా, నాటకం వేస్తారు, దుర్యోధన వేస్తారు అన్నారు. వేస్తాను అని చెప్పాను. అందులో నా అదృష్టం ఏంటంటే నా కంఠం అప్పట్లాగా ఉంది, ఎక్కడ మార్పు చెందలే. అందువల్ల నేను వేస్తాను అన్నాను. ఆ తర్వాత దీనికంటే ముందు ఒకటి జరిగిందండి సన్నివేశం. ఒక ఆయన నాకు నాటకం ఇచ్చాడు, రాయవరం నాటకం ఇచ్చి, మీరు దుర్యోధనుడా అన్నారు. నేనే దుర్యోధనుడు అన్నా. సన్నగా ఉన్నారే అన్నాడు. నీకు బాగుంటే డబ్బులు బాగలేదని నువ్వు అంటావు, నేను అలాగే నా యాక్టర్లను తీసుకొని వెళ్ళిపోతా, నీ దగ్గర డబ్బులు అడగను నేను అని అన్నాను. అన్న తర్వాత బాగుంటే డబ్బులు ఇవ్వమన్నాను. ఆ తర్వాత డ్రామా అయిపోయిన తర్వాత వచ్చి గురువుగారు చాలా బాగా చేశారు అది ఇది అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వమన్నాను. అప్పుడు ఇచ్చేటాడు. అలా జరుగుతాయి కొన్ని సన్నివేశాలు. అంటే దుర్యోధన అన్నంత మాత్రాన దున్నపోతులాగా ఇంత లావున ఉండి ఆ పద్యం పాడడం కాదండి, అసలు ఆ పద్యాలు ఏం భావం ఉంది, పద్యాల్లో ఏమి భావం ఉంది, ఆ భావం ముఖంలో కనపడాలి. హంసద్వయం ఆచార్య, పుట్టిన ప్రతి ప్రాణి చచ్చుట తప్పదు, అట్టి ఎడ మరణమునకు భయపడనేలా తల్లి తండ్రియో తాత మీరు మొదలాప్త శ్రేణి చెప్పుట అస్మత్ లాభమునకే ఎటులు రిపులతో సంధిల్లు సిగ్గేది సావెల్ల ప్రాణులకు ఉన్నదే ఎటులను ఏ వేళను ఎందో సావు ఎల్ల ప్రాణులకు ఉన్నదే భీతిల్లల్ పాడయా మానహానిను కాదే చావు విప్రోత్తమా అలా ఈ పద్యము దుర్యోధనుడు వేసిన వాడు ఎవడో పాడాడు. ఆ కంటెంట్ తెలియక అర్థం కాక వాళ్ళు పాడరు. నేను ఒక్కడనే పాడుతున్నానని నాకు గర్వంగా చెప్పుకుంటాను. ఈ పద్యం దుర్యోధనుడి పద్యమే, తిరుపతి కోలు రాసిన పద్యమే, అందులోనే ఉంది. కానీ ఇది పాడాడు ఎవడు, ఎందుకంటే దాని గురించి ఎవడికి తెలిసి సావదాం. గురుగారు ఒకటి దుర్యోధనుడు పద్యం పాడారు, ఆ పద్యం పాడినప్పుడు నాకు ఆలాపన అనేది గుర్తొచ్చింది. ఇప్పుడున్న నటులు పద్యం 2 నిమిషాలు ఉన్నట్టయితే ఆలాపన 5 నిమిషాలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అంటే వాళ్ళకి సంగీతం మీద ఉన్న ధ్యాస
అభినయం మీద లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. అభినయం అంటే కళ్యాణ్ 5 ఇచ్చిన చాలును లేదని అనిచేత నిజము లెండు అనుచు దాయాదులు కబురంపిన ఏని దలచుట వారికి ఓడు చేయగు కాదే. ఈ పద్యంలో పిసరంత రాగం కూడా లేదు. రాగం మీద పద్యం ఉంది. ఈ పద్యం అందరికీ అర్థమవుతుంది. 5 ఇస్తే చాలు లేకపోతే యుద్ధానికి వస్తాము అని పాండవులు అన్నారు. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు? 5 ఇవ్వకపోతే యుద్ధం చేస్తారా అంటే మమ్మల్ని భయపెడుతున్నారా? మరి నేను ఇస్తే వాళ్ళు భయపడ్డట్టేగా, కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. ఈ పద్యం నేను ఇలా రంగస్థలంలో పాడితే ఆడియన్స్లో ఒకటి అతన్ని లేచి కరెక్ట్ ఇవ్వద్దు అన్నాడు. కరెక్ట్ ఇవ్వద్దు అన్నాడు. మరి అతనేనా అమాయకుడు అంటే కాదు, థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్. ఎవరో కాదు, థియేటర్ ఆర్ట్స్ ప్రొఫెసర్. అంటే ఇప్పుడు ప్రస్తుత నాటక సమాజాల్లో మనం ఇందాక అనుకున్నట్టుగా పద్యం 3 నిమిషాలు, పద్యం అంటే ఒకటి సార్, ఎందుకంటే అభినయం తగ్గింది సార్. అభినయం తగ్గిపోయింది నిలబట్టి. ఇప్పుడు నేను చూశాను ఒక చోట సాంగో పాంగముగా అన్నాడు. ఇంకేమీ లేదు, ఇక కత్తి తీసుకొని పొడుచుకొని చావాలి. సాంగోపాంగముగా అనాలి.